వెల్కమ్ టు సినీప్లిక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మేము ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. నటరత్న పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు నటించిన ప్రప్రథమ చిత్రం మన దేశం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ 14వ తేదీన విజయవాడలో ఒక వేడుకను నిర్వహించబోతున్నారు. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్ చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సినీ నటీనటులు, సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు పెద్ద ఎత్తున పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నో సినిమాల్లో బాలనటుడుగా అలరించి సిద్ధార్థరాయ్ సినిమాతో హీరోగా మారిన ప్రేక్షకులను అలరించాడు దీపక్ సరోజ్. ఆయన హీరోగా రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ జానర్ సినిమా ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ #1 సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హరీష్ గాదగాని దర్శకుడు. ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారుతున్నారు. దీక్షగా, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, హైపరాది, సత్యవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా లాంచింగ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
అందరికీ కృతజ్ఞతలు. నా పేరు హరీష్ అండి. నేను డెబ్యూ డైరెక్టర్గా ఈ కథ చెప్పగానే నిర్మాత గారు ఇమీడియట్లీ ఓకే అని స్టార్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కథని యాక్సెప్ట్ చేసినందుకు మా దీపక్ గారికి, అనీరా గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, వేణు అన్నకి, మన వంశీ గారికి, సందీప్ సుజిత్ అన్న గారికి, ప్రదీప్ అన్న గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కంప్లీట్ లవ్ జానర్ అండి. ఇది మేము జనవరిలో స్టార్ట్ చేస్తామండి. ఏప్రిల్ ఎండింగ్ వరకు దీన్ని మేము ముగించేలా ప్లాన్ చేస్తున్నాం. సినిమాకి మ్యూజిక్ అనూప్ రూబెన్స్ గారు చేస్తున్నారండి. ఎడిటర్ వచ్చేసి వరప్రసాద్ గారు రీసెంట్ గా హిట్ కొట్టారు. వరప్రసాద్ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. లిరిక్స్ వచ్చేసి అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు, సన్నారే ముగ్గురు రాస్తున్నారండి. వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా బాగా తీస్తానని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. నాన్నోయ్ రేల్ తెమ్మన్నా తెచ్చావా? ఎస్, ఆ అబ్బాయినే. సిద్ధార్థ్ రాయ్ తో వెరీ వార్మ్ రిసెప్షన్ ఇచ్చారు. తర్వాత ఇదే సినిమా. నేను పేరు దీపక్ సరోజ్. ఆ డైలాగ్ ఎందుకు ఎప్పుడు చెప్తానంటే, నాన్న రైలు తెమ్మన్నా తెచ్చావా, మొట్ట స్కూల్ బెంచ్ లాగా గట్టి ఉందని. నాకు ఆ డైలాగ్ ద్వారానే తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నేను వాళ్ళ మనసులో నిలిచిపోయాను. అది ఎప్పటికీ గుర్తుంటుంది. థ్యాంక్ యూ. ఈ సినిమాకి వస్తే డైరెక్టర్ హరీష్ గారు, లవ్ జోనర్ మూవీ, ఒక ఎక్సైటింగ్ స్టోరీ. మళ్ళీ ఎలా హౌ టు ప్రెజెంట్ మై సెల్ఫ్ అని అనుకుంటున్నాను. దెన్ ఐ థాట్ ఓకే, ఇది ఒక నిజంగా మంచి చెప్పాల్సిన కథ అని అనిపించింది. అండ్ టీమ్ పరంగా కూడా ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టీమ్. ద మ్యూజిక్ ఇస్ బై అనూప్ గారు. సో అనూప్ రూబెన్స్ గారు ఎలాంటి మ్యూజిక్ ఇచ్చారో వి ఆల్ నో. అండ్ ఆయన నేను చేసే సినిమాకి కంపోజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీఆర్ హ్యావింగ్ గ్రేట్ టీమ్ ఆన్ బోర్డ్. అనేరా ఇస్ హియర్. వెల్కమ్ ఆన్ బోర్డ్ అనేరా. హోప్ యూ గెట్ అ వెరీ గుడ్ స్టార్ట్ again. Already you are a senior now. So and my producer Haribabu garu, he is new but he'll stay here for a very long time and feeling నాకు వచ్చింది. Very rebel. Walk in అయినప్పుడు కొత్త వాళ్ళు లైక్ us డైరెక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్ మా అందరికి చాలా హ్యాపీగా ఉంటుంది. బికాజ్ మాకు భయం ఉండదు అప్పుడు, వాళ్ళ ధైర్యంగా ఉంటే. ఈజ్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. అండ్ గ్రేట్ టీమ్. మా సురేష్ గారు డిఓపి, ఐ లవ్ హిస్ వర్క్. ముందంతా ఎడిటర్ గారు కానీ, అండ్ వరప్రసాద్ గారు రీసెంట్ సక్సెస్ నుంచి ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ ప్రాజెక్ట్. సో ఒక గ్రేట్ ఫ్యూయల్తో ఒక మంచి ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్లో ఒక గ్రేట్ టీమ్ అయితే ఫామ్ అయింది. ఈ సినిమా ఖచ్చితంగా విల్ టాక్ మోర్. జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అనంత్ శ్రీరామ్ గారు అండ్ మా కాసర్ల శ్యామ్ గారు అండ్ అలాగే ఇక్కడికి ఈరోజు విచ్ చేశారు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్. మీరు అందరికీ మరొకసారి థ్యాంక్స్. మీ వల్ల నేను మరింత మందికి రీచ్ అవుతూ ఉన్నాను ఎప్పుడు కూడా. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు అవర్ పిఆర్ఓ శివ గారు. వీఆర్ డూయింగ్ వెరీ బిగ్. ఐఎమ్ వెరీ హోప్ఫుల్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈరోజు సందర్భం ఏంటంటే, మా ఈ టీం అందరం కలిసి మాకు మా వెల్ విషర్స్, మా అతిథులు వచ్చారు. వేణు ఉడుగుల గారు, మై డియరెస్ట్ బ్రదర్ యదువంశీ, అండ్ మై బ్రదర్ సందీప్ సరోజ్, అండ్ ఇంకెంతోమంది డైరెక్టర్స్ అందరూ. థ్యాంక్ యూ అందరికీ. ఈ పూజతో ఈరోజు స్టార్ట్ అయింది మా ప్రయాణం. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. వీ విల్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెరీ సూన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను అనీరా గుప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ I feel chala happy, lucky and blessed to be a part of this film. Thank you so much, my producer. Thank you so much for seeing this spark in me and giving me this opportunity. It's very difficult for an outsider to, get an opportunity in the film industry. Thank you, sir. Thank you, my director. You saw something in me and you selected me. So I will, and actually we will deliver our best. I love Telugu cinema. It's, now when I'm talking about it, I feel like I have goosebumps because cinema is love. Being in front of the camera, oh my God, that's my dream. And since childhood, I love camera, I love cinema, I love everything about cinema. I could die for cinema. So yeah, I mean, we'll definitely we are doing this film. My hero Garu, Deepak Garu. I'm very, very excited to work with you, and congratulations on your last film. So yeah, we will deliver our best and give you a entertaining dhamaka package film. Yeah, thank you. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం లక్కం. సాయి, రోనక్, ప్రజ్ఞా నఖ్రా
హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. రమేష్ చెప్పాల దర్శకుడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ తెలుగు సినిమా అక్టోబర్ 18న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత ఓటీటీలో కూడా టాప్ 10 లో నిలిచింది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి మా కనపర్తి ముషేరా మొదటి భాగాన్ని చదివిన వాళ్ళందరికీ గుర్తుంటుంది. లేని వారందరూ కూడా మన చదవకపోతే ఒక్కసారి చదవండి. మన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టుగా చాలా విషయాలు మనకు తెలిసేటువంటి ఒక పుస్తకం. అమెజాన్లో ఒక మంచి ప్రైమ్లో అవన్నీ కూడా అమ్ముడుపోయాక ఇప్పుడు రెండో పాటుగా మా కనపర్తి ముషేరా రెండో పాటుగా కథల మండువా అని చెప్పేసి రెండో పుస్తకాన్ని మా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. మరి దీనికి రచయితగా ఉన్నది మరి లగ్గం సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల గారు. ఆయన కథలతోటి మనల్ని మెప్పిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు మీ శ్రేయోభిలాషి, ఆ తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్, ఆ తర్వాత మొన్న నచ్చినటువంటి లగ్గం. మన థియేటర్లో చూడని వాళ్ళందరూ కూడా ఓటీటీలో చూసి దాన్ని ముందు స్థానంలో పెట్టి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి ప్రతి క్యారెక్టర్ కోసం మేము చెప్పినట్టుగా ఏదైతే రిలీజ్ ఫంక్షన్లో మేము చెప్పినట్టు విధంగా అందరూ యాక్సెప్ట్ చేసి ఒక్కొక్క పాత్ర గురించి మాట్లాడే విధానాన్ని మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందుకోసమే ఈరోజు మా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా లగ్గం సినిమా కేక్ కటింగ్తో పాటు దాంతోపాటు మా కథల మండువా అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం, అందులో పాల్గొనడం మా రమేష్ అన్న చేతుల మీదుగా అంటే ఆయనతోటి పిలిపించుకొని ఉండడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇందులో మన జ్ఞాపకాలు ఈ కథల మండువలో ఖచ్చితంగా చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్, మన జ్ఞాపకాలను పిల్లలకు ఒక జ్ఞానంలా విజ్ఞానంలా వాళ్ళకి తెలియజేసే విషయాలు ఇలా ఉండేదా, ఈ ప్రపంచం ఒక ప్రపంచం ఉండేదా అని ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైక్రో ఫ్యామిలీస్లో ఈ అద్భుతాలను మనం పరిచయం చేయడానికి వేదికగా ఉంటుంది కథల మండువా అని నమ్ముతున్నాను. మీరు ఒక్కసారి చదివి మీ పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీ గుర్తులు వాళ్ళతో పంచుకోండి. చాలా చాలా థ్యాంక్స్. నేను మీరు రవి, ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ వెరీ మచ్. వడ్లమాన్ శ్రీనివాస్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ జరిగాయి. మొట్టమొదటిది కథల మండువా అనే ఒక పుస్తకావిష్కరణ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. రచయిత లగ్గన్ సినిమా దర్శకులు ఇట్లిమీ శ్రేయోభిలాషి రచయిత సోదరులు రమేష్ చెప్పాల గారు. నేను రమేష్ గారిని దర్శకుడి కంటే ముందు రచయితగా చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజాన్ని నిర్మించడానికి మన పూర్వీకులకి 10,000 సంవత్సరాలు పడితే భ్రష్టు పట్టిపోవడానికి మనం అందరం కలిపి 50 ఏళ్లలో భ్రష్టు పట్టించేసాం. 10,000 సంవత్సరాలు పట్టింది ఈ కుటుంబ వ్యవస్థ, ఈ సమాజం ఇదంతా నిర్మించడానికి. 50 సంవత్సరాల్లో మనం మృత్యు కేసు తీసుకెళ్ళాం. ఇదే విషయాన్ని తెలంగాణ రచయిత అయిన తెలంగాణ అంటున్నాను అనుకోవద్దు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సాహిత్య సృష్టి జరిగింది. అందులో ప్రముఖులు దాశరథి రంగాచార్యులు గారు. ఆయన చెప్పాడు మృత్యు కేసు వెళ్ళిపోతున్న సమాజం అని. మరి మళ్ళీ మృత్యువు నుంచి ప్రాణం పోసి అమృతం కేసు తీసుకురావాలంటే ఏంటంటే ఈ మోడర్న్ యుగంలో కథలే, మంచి కథలే అంశాన్ని సాధించగలుగుతాయి. సో అందువలన కథల మండువా చదివితే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తాడు, దూరంగా ఉన్న అన్నయ్య గుర్తొస్తాడు, అమెరికాలో ఉన్న చెల్లి గుర్తొస్తుంది. లేకపోతే చిన్నప్పుడు మన ఊర్లో మన కరెంటు పోతే మళ్ళీ టెలిఫోన్ స్తంభం ఎక్కి మన కరెంట్ ఇచ్చిన లైన్మెన్ గుర్తొస్తాడు. ఇట్లా అన్ని అంశాల్లో మానవ సంబంధాలని పునర్నిర్మించడంలో ఎన్నో కథల సంపుట్లు వచ్చాయి. ఆ కథల సంపుట్లో ఒక క్వాలిటీతో ఉన్న ఒక గొప్ప కథల సంపుటి ఈ కథల మండువా. ఈయన కనపర్తి అబ్బాయి, కనపర్తి ముషాయిరా 2 అని పెట్టి ఇప్పుడు మనకి చరిత్రలో నిలిచిపోయిన, సాహిత్య చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. లైక్ మనకి అమరావతి కథలు, ఇలాంటి కథల సంపుట్లో వాళ్ళ ఊర్ల నుంచి వంశీ గారు గోదావరి కథలను రాశాడు. అట్లా ఈ కనపర్తి కథలు ఇవి. ఈ కథల మండువాలో వారు చూసిన బాల్యం, వారి చిన్నప్పుడు చూసిన వారి గ్రామం, వారి సహచరులు,
వాళ్ళకి పనిచేసిన మిత్రులు ఇవందరినీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చుకున్న అద్భుతమైన ప్రయత్నం మృత్యోర్మ అమృతంగమయ. మృత్యుకి వెళ్ళిపోతే కేసు వెళ్తున్న సమాజాన్ని అమృతతత్వం కేసు నడిపించగలిగిన శక్తి కలిగిన పుస్తకాల సిరీస్లో ఈ పుస్తకం నిలిచిపోవాలని కోరుకుంటూ సోదరుడికి నా అభినందనలు, కృతజ్ఞతలు కూడా. ఇక లగ్గం సినిమా ఇది సక్సెస్ మీట్. థియేటర్లో ఆడితేనే సక్సెసా? థియేటర్లో బాగానే ఆడింది. డబ్బు ఎంత బాగా వస్తే సక్సెసా? అది కూడా బాగానే ఆడింది. అంటే ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఒక 1000 మందిని చంపేస్తేనే సినిమా అనుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఉన్నాం. అలా కాదు, మన పక్కింట్లో జరిగిన పెళ్ళి, ఈ పక్కింట్లో జరిగిన ఇంకొక పుట్టినరోజు పండుగ, దీన్ని కూడా సినిమాగా మలచచ్చ నిరూపించారు సోదరులు రమేష్ చెప్పాలి గారు. అందుకే ఇవాళ ఓటీటీలో చూసిన వాళ్ళ కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ మన ఇంట్లో జరిగిన కదా, మన అమ్మాయి కదా, మన అబ్బాయి కదా అనుకుంటూ ఆనందంగా చూస్తున్న సినిమా లగ్గం. ఈరోజు లగ్గం థియేటర్లో ప్రజాదరణ పొంది మళ్ళీ ఓటీటీలో ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ సందర్భంలో ఓటీటీలో ప్రథమ స్థానంలో నిల్చుంది. అంటే అది ఎంత ప్రజాదరణ పొందిందో మనకు తెలుసు. అందుకోసం ఈరోజు అందరం హ్యాపీగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ జరిగింది. అట్లాగే కథల మండువ మా కనపర్తి ముషాయిరా బుక్, అంటే ఈ రోజులో పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో మా కనపర్తి ముషాయిరా అనే బుక్ అమెజాన్లో అత్యంత ప్రజాదరణ పొంది సేల్స్ పెరిగిన సందర్భంలో ఇప్పుడు సీక్వెల్స్ మన సినిమాలు ఎట్లా వస్తున్నాయి, బాహుబలి 1, 2 లాగా ఈ బుక్ రెండో భాగం అంటే ఎంత ప్రజాదరణ పొందిందో తెలుసు. ఇది రెండో భాగమే కాదు, అన్న 3, 4, 5 భాగాలు రాసేంత విషయ పరిజ్ఞానం ఉన్న అన్న. దీనిలో స్టోరీస్ నేను చదివాను. ఇది ఏ ఒక్కరి కథనో కాదు, గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకైతే ప్రతి కథ వాళ్ళదే అనిపించే విధంగా ఉంటుంది. మన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్ని స్థాయిలు ఉన్నాయో, ఎందరు పెద్ద మనిషి, ఊరిలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి స్టోరీ ఉంటుంది ఇందులో. ఎవరికి వాళ్ళు అన్వయించుకునే విధంగా ఉంటుంది. ఎవరి కథనో కాదు, మన కథలే. అది చదువుతున్నప్పుడు మనమే ఆ ఊరిలోకి వెళ్ళి అనుభూతి పొందినంత మనకు ఆనందం పొందుతాం. ఇది తప్పకుండా చదవవలసిన బుక్కు, అత్యద్భుతమైన బుక్కు. రమేష్ అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పటికి ఇది చాలు. నా పేరు వీవారెడ్డి. కథల మండువ బుక్ కవర్ డిజైన్ నేనే చేశాను. దీని లోపల అందమైన ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవి బాబు దొండ్రపల్లి చేశాడు ఎంతో ఇంట్రెస్ట్గా. ఈ బుక్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ బుక్ తప్పకుండా చదవండి. థ్యాంక్ యూ. లగ్గం అనేది నా మొదటి సినిమా. నేను కెమెరా అనేది కొత్త కాదు, మీడియా నుంచి ఇక్కడికి వచ్చాను. కానీ సినిమా కెమెరా అనేది నాకు కొత్త. కానీ అట్లాంటి కొత్తదనంగా ఉండి చేయలేకపోతున్నామనే గిల్టీ ఫీలింగ్ లేకుండా చాలా బాగా ఒక ఫ్యామిలీ లాగా లగ్గం షూటింగ్ అంతా అయిపోయింది. సినిమా సక్సెస్. ఇప్పుడు ఓటీటీలో చూసుకుంటే కనుక మనకు థియేటర్లలో బాగానే ఆడింది. అట్లనే చూసుకుంటే ఓటీటీలో కూడా ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్లు చేస్తున్నారు. నాకు చదువు చెప్పిన టీచర్లు కానీ, నా తల్లిదండ్రులు కానీ, వీళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటి సినిమా అయినా ఇంత ఆదరణ నాకు లభించినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ కథల మండువ ఈ పుస్తకం నేను అంటే రాసేటప్పుడే నేను కొంచెం చదవడం జరిగింది. మొదటిది మా కనపర్తి ముషాయిరా మొదటి పాట కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఎట్లా అంటే ఇది కథల మండువ, మన కథల మండువ లాగా ఉంటుంది. ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు ఈ బుక్కి. ప్రతి ఒక్కటి బాల్యంలో అంటే ఇప్పుడు సిటీలో ఉన్న పిల్లలకి ఇంత విషయం తెలియకపోవచ్చు, కానీ ఈ బుక్ చదివే వాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళైతే అప్పటి 90s, 80s కిడ్స్ అయితే. ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తన 25 ఏళ్ల కెరీర్ లో 38 సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా ఆయన కుమారులను హీరోలుగా పరిచయం చేశారు. ఇటీవల ఆయన బర్త్డే సందర్భంగా తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ దేవనార్ ఫౌండేషన్ లో గత 17 సంవత్సరాల నుంచి నా పుట్టినరోజు చేసుకోవడం జరుగుతుంది. గత మధ్యలో ఒక 8 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి చేసుకోలేదు, కానీ ఈ పుట్టినరోజుకు నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ దేవనార్ ఫౌండేషన్ ని ఇంత అద్భుతంగా ఈ 17 ఏళ్లలో వాళ్ళు పెట్టినప్పటి నుంచి బాగా డెవలప్ చేస్తూ పిల్లలకి అన్ని సౌకర్యాలు అందిస్తున్న జ్యోతి గారికి మరియు సాయిబాబా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా సాయిబాబా గారికి పద్మభూషణ్ వచ్చింది. ఇలాంటి ఫౌండేషన్ నడపడం అంటే చాలా ఈజీ కాదు, చాలా కష్టం. చాలా మంది ఈజీ అనుకుంటారు, కానీ ఇది ఈజీ కాదు. ఇలాంటి పిల్లల్ని ఇలాగా వాళ్ళు చదివిస్తూ, వాళ్ళు చాలా మంది విదేశాలకు వెళ్ళారు, చాలా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు. అదంతా వాళ్ళ జ్యోతి గారు, సాయిబాబా గారు చేసిన ఏ రోజు ఇలాంటి చేయాలని ఒక మంచి కార్యం వాళ్ళకి రావటం, ఆ మంచి కార్యం ఇంత పెద్ద కార్యంగా దాల్చడం, అందులో నేను వచ్చి సంవత్సరానికి 1-2 సార్లు రావటం, ఇక్కడ నా పుట్టినరోజు జరుపుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. సభాముఖంగా జ్యోతి గారిని, సాయిబాబా గారిని అభినందిస్తూ వారికి నా అభినందిస్తాను. జ్యోతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవండి నా సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Cinema, 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 cinema.